హైపర్ టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ అందరికీ శుభాలు జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో గూడూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు, కార్యకర్తలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, తెలుగు వారందరికీ ఇదే నూతన సంవత్సరాది అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, నియోజకవర్గానికి కూడా అధిక నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, లీలావతి, శ్రావణి, వెంకటేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీసులో మా మహిళల ఆధ్వర్యంలో, నాయకత్వంలో ఈరోజు ఉగాది పండుగని అందరం కూడా బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఈ ఉగాది పర్వదినాన్ని వచ్చినటువంటి మా నాయకులు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఉగాది పండుగ అంటే ఇది తెలుగు సంవత్సరాది. యాక్చువల్గా మనకి ఇప్పటి నుంచి నూతన సంవత్సరం లెక్క, కానీ మన వాళ్ళు ఫ్యాషన్గా జనవరి 1 అని చెప్పి ఆ రోజు నుంచి నూతన సంవత్సరం అని జరుపుకుంటారు. కానీ హిందూ మత ధర్మం ప్రకారం ఈ రోజు నుంచే మనకి నూతన సంవత్సరం మొదలైందని చెప్పి భావన. కాబట్టి ఇది భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో జనవరి 1 అనేది అట్లా ఉంచితే ఈరోజే నూతన సంవత్సర పండుగలు జరుపుకోవాలని చెప్పి కూడా అది ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మా అందరికీ కూడా ఉగాది పచ్చడిని తయారు చేసి మాకు ఇచ్చినటువంటి మా మహిళా సోదరులకు కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఉదయం కూడా గ్రౌండ్లో కూడా ఉగాది సంబంధించిన కార్యక్రమం కూడా జరిగింది. ఆడ కూడా ఉగాది పచ్చడి ఉదయాన్నే తిన్నా ఫస్ట్ టైము. తర్వాత మా మహిళలు ఈరోజు ఉగాది పచ్చడిని తీసుకొచ్చారు. నిజంగా ఉగాది అంటేనే బెల్లం అంటే తీపికి, అలాగే ఆనందానికి ప్రతీక. అలాగే ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. అట్లాగే వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలకి తాత్కాలం. అలాగే చింతపండు పులుపు, అలాగే నేర్పుగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితికి అది నిదర్శనం. అలాగే పచ్చి మామిడి మొక్కలు వగరు కొత్త సవాళ్ళకి నిదర్శనం. అలాగే కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ ఉగాది పర్వదినాన అందరికీ కూడా ఆ భగవంతుడు మంచి జరపాలని చెప్పి, ముఖ్యంగా నా నియోజకవర్గం నుండి నా ఓటర్ దేవుళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం. మీ పూర్తి సహాయ సహకారాలు, పెద్దల ఆశీస్సులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు మా లోకేష్ బాబు గారికి, అలాగే కేంద్రంలో మన ప్రధానమంత్రి మోడీ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈరోజు మీరు పేపర్ చూస్తుంటారు. ఈరోజు గూడూరు కాన్స్టిట్యున్సీ దాదాపు 4,70,00,000 రూపాయలు రోడ్లు కూడా శాంక్షన్ విషయం కూడా తెలియజేస్తారు. రాష్ట్రంలో 8 ఊళ్ళకి రోడ్లు శాంక్షన్ చేస్తే దాంట్లో గూడూరు ఒకటి. కాబట్టి నిజంగా మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వాకాడులో కూడా ఈరోజు ఒక 23 లక్షలతో అక్కడ చేపల వేటకి తయారు చేసేటువంటి ప్లాట్ఫామ్ కూడా తయారు చేసేటువంటి దాన్ని కూడా ఈరోజు శాంక్షన్ ఇచ్చారు. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో అధికారుల సహాయ సహకారాలతో మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ యొక్క సహాయంతో నా గూడూరు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అలాగే నిన్నే మా ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎలక్షన్లో ఏవైతే వాగ్దానాలు మనం చేశామో అన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాను, ఏది కూడా తప్పే పరిస్థితి లేదని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నా. అలాగే లోకేష్ బాబు గారు కూడా చెప్పారు, రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఏమో తెలియదు, కానీ ఓపెన్ చేయకముందే కొంతమంది బాత్రూంలో పడిపోవడం, కొంతమంది స్టెంట్లు వేసుకోవడం, ఇవి కూడా రకరకాల జరుగుతున్నాయి. అయితే మనం చెప్పేది ఒకటే,
వాళ్ళు ఏ విధంగా మనల్ని తిట్టారో ఒకసారి ఆ క్యాసెట్లు కూడా టీవీలో వేస్తుంటే కడుపు దగదగ మండిపోతుంది. ఎందువల్లంటే ఆ విధంగా నీచంగా తిట్టేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకుల సంస్కృతి. మనది ఆ పరిస్థితి కాదు. మనకి నోట్లో ఉండి అలాంటి మాటలు రావాలంటే ఇంకా విలువైన పరిస్థితులు వస్తాయి తప్ప అంత హీనంగా అంత దారుణంగా చిన్న బిడ్డలు ఆడబిడ్డల పైన ఆ విధంగా మాట్లాడే పరిస్థితి మన ఊరికి రాదు. కాబట్టి అలాంటి జుగుప్సాకరమైనటువంటి లాంగ్వేజ్ని ఎక్కడైనా మానుకోమని చెప్పి ఈ నూతన సంవత్సరం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియజేస్తున్నాయా. ఆ మాటలు తగ్గించుకోండి, ఆ తప్పుడు మాటలు తప్పుడు కూతురు వద్దు. మనందరం కూడా ఒకటిగా ఉందాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాల కన్నా నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే పరిస్థితి చేయాలంటే మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయండి. ఆ నోరు మానేసి కోఆపరేట్ చేయమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కోరుకుంటూ మరొకసారి ఆ నియోజకవర్గ ప్రజలకి దాని దేవుళ్ళకి అందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి మా మహిళలకి పేరున అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మన తెలుగు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా మహిళలు కానీ అందరూ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉగాది పండుగని ఎంతో సంతోషంగా చేసుకోవడం జరిగింది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మన రాష్ట్రం అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా మన శాసనసభ్యుల వారి ఆయన పరిపాలనలో అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని అందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో మంచిగా వాళ్ళు అనుకున్న పనులు అనుకున్న గమ్యాన్ని చేరే విధంగా భగవంతుని ఆశీస్సులు ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మా అందరికీ కూడా ఉంటుంది. మా నాయకుడు నడిపించే మా నాయకులు ఈ సందర్భంగా ఆ భగవంతుని ఆశీస్సులు వారికి ఆ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. విశ్వసవాసనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన పార్టీ ఆఫీసులో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు అందరం కూడా ఇక్కడ మహిళలు భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అలాగే ఈ పూజలో మన శాసనసభ్యుల వారు పాల్గొనడం మాకు ఎంతో సంతోషదాయకం. ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్తిల్లాలని, అలాగే వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా బాగుండాలని, అలాగే శాసనసభ్యుల వారు కూడా వాళ్ళ కుటుంబం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఎదజల్లాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారుల కొరకు అన్ని వసతులతో జిమ్ను ఏర్పాటు చేశామని, పక్కనే ఉన్న హాస్పిటల్లో నుంచి డ్రైనేజీ నీరు గ్రౌండ్లోకి రాకుండా 15 లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆధునీకరించిన క్రీడాకారుల వసతి గది నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్బాల్ కోర్టును ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గూడూరులో పుట్టు పెరిగిన వాడుగా గ్రౌండ్లో సమస్యలన్నీ అవగాహన ఉందని, వాటిని కొన్ని పరిష్కారం చేశానని, త్వరలో మరికొన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మహిళల కొరకు ఓపెన్ జిమ్ అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు కిషోర్ బాబు, శ్రీనివాసులు రెడ్డి, రూరల్ ఎస్ఐ మనోజ్, వేగురు రాజేంద్ర, రవి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను ఈ గూడూరుకి 7 నెలల క్రితం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తూ ఉన్నాను, ప్రతి క్రీడాంశంలోనూ ఆదిశంకర కాలేజీలో అయితేనేమి, అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో అయితేనేమి, బయట గ్రామాల్లో అయితేనేమి, ఎక్కడైనా కూడా నిన్న మన ముత్యాలమ్మ జాతర సందర్భంగా కూడా ఎమ్మెల్యే గారు క్రీడల పట్ల ఇనిషియేషన్ తీసుకొని అక్కడ వాలీబాల్, కబడ్డీ పోటీలను కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ గ్రౌండ్లో ఏదైతే స్టేడియం వాకింగ్కి, క్రికెట్కి మధ్యలో ఉన్న ఈ వాలీబాల్ కోర్ట్ని పక్కకి అలాట్ చేసి చక్కగా ఉన్నత హంగులతో తయారు చేసి ఇక్కడ క్రీడాకారులకు అందుబాటులో ఉంచిన దానికి విశేషంగా కృషి చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఈ క్రీడలతోనే మానసిక ఆనందం, ఉల్లాసం, జీవితంలో ఎదగాలంటే మేము కూడా
శ్రీనివాసరెడ్డి సిఐ గారు అయితేనేమి, నేనైతేనేమి అందరం కూడా కళాశాలలో ఉన్నప్పటి నుంచి చింతనం నుంచి క్రీడల్లో ఎదిగితే ఆటోమేటిక్గా దేహదారుఢ్యం రావడం, దాని నుంచి మంచిగా మైండ్ మెచ్యూరిటీ రావడం, ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడతాయి. క్రీడల మీద ఆసక్తి చూపిస్తున్న, ప్రోత్సాహాన్ని ఇస్తున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఇది మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పుకోవాలి. గూడూరు పట్టణం 2 టౌన్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముమ్మడి వెంకటేశ్వరరావు, వినేష్, మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు 2 టౌన్ 2వ పట్టణం డివిఆర్పల్లి మాలోనగర్ ఉన్న శ్రీ శ్రీ మహాలక్ష్మ అమ్మవారికి ఉగాది పండుగ నాడు మా ప్రీతమైన నాయకుడు, ప్రజానాయకుడు, ఏ దేవాలయంకైనా సరే ప్రజలకి ఎంత అందుబాటులో ఉండే నాయకుడిగా దేవాలయాలకు కూడా అదే ముందు సహకారాలు అందిస్తూ ముందున్న మా ప్రీతమైన నాయకుడు మా అన్న సునీల్ అన్న గారు గూడూరు శాసనసభ్యులు గారు ఇక్కడికి రావడం ఈరోజు మా గురికి కానీ మాకు కానీ చాలా సంతోషంగా, అన్నకి ముందు మా దేవస్థానం తరపున, మా ఉత్సవం కమిటీ తరపున, మా గ్రామం తరపున, భక్తులందరి తరపున కూడా మా అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం అన్నదానాన్ని కూడా కీర్తిశేషులు మన వాకా గగ్గయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నదానాన్ని 1500 మందికి ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు వారికి, వారి కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఉత్సవాన్ని జరిపే కమిటీ వారికి, దేవస్థాన కమిటీ వారికి అందరికి కూడా ఇప్పుడు ఎల్లప్పుడు ఉండాలని మా అన్న సహకారం ఇదే విధంగా మా వీధికి, మా వార్డుకి, గూడూరు నియోజకవర్గం అంతా 5 మండలాలకు కూడా అన్న ఎప్పుడు అన్నదానం ఉండాలని కూడా కోరుకుంటూ, ఇదే విధంగా ఈరోజు ఈ మండపం ఈ స్థితిలో ఉండి నెలకి అమ్మవారికి 8,000 నుంచి 10,000 మెయింటెనెన్స్ అవుతుంది. ఆ 8,000 కూడా సునీల్ అన్న చైర్మన్ ఉన్నప్పుడు ఈ స్థలాన్ని మున్సిపాలిటీ స్కూల్కి వెళ్ళే స్థలాన్ని మా పెద్దలందరూ కలిసి అన్న దృష్టికి వెళ్ళగానే అన్న చాలా ఆ రోజుల్లోనే ఇంత భూమి ఇప్పించారంటే దేవాలయానికి, అది మా కమిటీ తరపున కానీ మా వీధి తరపున ఎప్పుడు అన్నకు రుణపడిపోయి ఉంటాం. అదేవిధంగా నెక్స్ట్ అన్న ఇదే గుర్తు వచ్చేటప్పుడు ఈ మండపాన్ని నిర్మాణం చేసి కొత్త నిర్మాణ భవనాన్ని చేయాలని కూడా మేమందరూ కూడా కమిటీ నిర్ణయించుకుంటున్నాం. మా అన్న సునీల్ అన్న ప్రతి సంవత్సరం ఇది ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఉండి వాళ్ళ కుటుంబం కూడా బాగుండాలని కోరుకుంటూ, ఇదే విధంగా మా అన్న ఇదే విధంగా మా 2 ఉత్సవాలకి ముందుండి నడుపుతున్న మా సునీల్ అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నకి థ్యాంక్స్ చెప్తాను. First of all, I would like to thank Pasim Sunil Anna garu. All the way has come from, he has so many meetings and his presence is so grateful for us. ఆయన ఇక్కడ వచ్చినందుకు మా కమిటీ తరఫున, మా కుటుంబం తరఫున ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు. సునీల్ అన్న అంటే ఇప్పుడు కూడా మా ఇంటి సభ్యుడి మాదిరే. మాకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మా ఇంటికి ముందు వచ్చి ఆయన సహాయ సహకారాలు మాకు ఎప్పుడు అందిస్తూ ఉంటాడు. సో we cannot forget his gratefulness and his thankfulness to all our family members. So I would like to extend my thanks to Sunil Anna all the way as comfort. Thank you Anna, thank you very much. Thank you for your gratitude. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను గూడూరు పట్టణంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పూజా సామగ్రిని కొనుగోలు చేసి తమ నివాసాల్లో ప్రజలు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఉగాది సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో విశేష అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. తదుపరి కన్యా రాజపూజ్యం 2, అవమానం 2. వీరి అదృష్ట సంఖ్య 6. ఆదాయానికి తగినటువంటి ఖర్చు ఉంటుంది. రాశివారికి ఉద్యోగస్తుల్లో కృషికి తగినటువంటి గౌరవం ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో బాగా చురుకుగా పాల్గొంటారు. సాంఘికంగా మంచి ప్రతిష్ట లభిస్తుంది. కళారంగంలో ఉండే వారికి గతంలో కంటే కూడా అనుకూలంగా ఉంటుంది. నవంబర్ దాకా ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ముఖ్యమైనది ఏంటంటే సోమవారాన్ని పక్కన పెట్టడం వలన వీరు
తిరుమలకు పాదయాత్ర చేస్తున్న పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాల స్వామీజీ గూడూరు చేరుకున్నారు. స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీ సహకారంతో శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాల స్వామీజీ ఈ నెల 15వ తేదీ తెనాలి నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. యాత్ర గూడూరుకు చేరుకుంది. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీ సహకారంతో స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. స్వామీజీ మాట్లాడుతూ తెలుగు సంవత్సరాది చివరి రోజు శ్రీనివాస కళ్యాణం చేయించడం తిలకించడం ఎంతో అదృష్టమని నిత్యం భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండాలని సూచించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చక్కగా చేస్తున్నారు. ఈరోజు ఏం పర్వదినం లేదు, రేపు ఉగాది పర్వదినం అవునా. కానీ స్వామివారు పెనుగొండ నుంచి ఏం చేశారు కాబట్టి వారి యొక్క ఆగమనం ఉంది కాబట్టి అమ్మవారికి ఈరోజు ఎంతో విశేషంగా అలంకరణ చేశారు. నాకు చాలా ఆనందం వేస్తుంది. దేవాలయంలో అమ్మవారి యొక్క ఆలయం లోపలంతా కూడా చక్కగా పుష్పాలతో అలంకరణ చేసి అమ్మవారికి చక్కగా స్వర్ణ కవచ అలంకరణ చేసి ఎంతో చక్కగా ఎంతో సుందరంగా చేశారు. నిజంగా మీ అందరి యొక్క శ్రద్ధాభక్తులు మాకు ఆనందం చేస్తున్నారు. చాలా శ్రద్ధాభక్తులు. ఎందుకంటే సాధారణంగా పర్వదినం ఉంటే చేస్తారు, కానీ మహాత్ములు వచ్చిన రోజే దాన్ని పర్వదినంగా మీరు గ్రహించినందుకు మీ అందరి యొక్క జిజ్ఞాస మీ అందరి యొక్క జ్ఞానం ఎంతో గొప్పదో ఇక్కడ ఆలోచించారు. అటువంటి పరమాత్ముడు ఇక్కడ ఉభయ దేవతలతో వేయించేసినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే శ్రద్ధతో భక్తితో ఉండాలంట. ఎప్పుడైతే మనం శ్రద్ధాభక్తులతో ఉంటామో స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుందన్నమాట. కృతయుగంలో స్వామి నారసింహుడుగా అవతరించారు. త్రేతాయుగంలో రామచంద్రుడుగా, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడుగా, ఈ కలియుగంలో వెంకటరమణుడుగా స్వామి అవతరించాడంట. వెంకట అంటే సంకటాలు తొలగిపోతాయి అన్నమాట. కష్టాలనేవి రావు. సంకటాలంటే కష్టాలు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏమిటి అంటే ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని యొక్క చిత్రపటం లేని గృహం ఉండదు, వ్యాపార సంస్థ ఉండదు. అవునా? చెప్పండి, నిజమా కాదా? అటువంటి స్వామి కృప ఎంత గొప్పదండి నిజంగా. మీరందరూ ఈరోజు ఇక్కడ కళ్యాణం జరుగుతుందని ఊహించారా? చెప్పండి, ఊహించారా? ఊహించలేదు. అవునా? కానీ స్వామి మీకు ఎంత కృప చేశారు. అవునా? ఏదో పాదయాత్ర చేసుకుంటూ మేము వెళ్ళిపోవచ్చు, కానీ ఎందుకు చేస్తున్నామంటే తిరుమల దాకా మీరు వెళ్ళి నిత్యము కళ్యాణం చూసే భాగ్యం కలగదు కాబట్టి మీ అందరికి ఆ భాగ్యం కలిగించాలని కళ్యాణ మహోత్సవాలు చేస్తున్నాం ప్రతి చోట కూడా. కేవలం అలాగే అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములను యాజమాన్య హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను అమలుపరిచి సర్వే నెంబర్ 359 నందుగల ప్రభుత్వ భూములను మరియు సర్వే నెంబర్ 356 లో గల మేతా పోరంబోకు భూములను తక్షణమే ఆక్రమణలను తొలగించి భూములని నిరుపేదల జాబితాను తయారు చేయాలని, సాగు హక్కులు కల్పించాలంటూ కోరారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ పోరాటాల ద్వారానే భూస్వాములు పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజర మిగులు పోరంబోకు భూములను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల్లో దళితులపై పోలీసుల వేధింపులు, భూ ఆక్రమణలు, అధికార పార్టీ అండదండలతో యథేచ్ఛగా కొనసాగుతున్నా వాటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఊటుకూరు గ్రామంలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నెంబరు 359 P1లో 60 ఎకరంలు ప్రభుత్వ భూమిని మైనింగ్ లీజు కొరకు అప్లై చేసుకున్నారన్నారు. ఇంకా ఈసీ కూడా పెండింగ్ లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో సర్వే నెంబరు 359 P2లో 50 ఎకరంలు ప్రభుత్వ భూమిని దళితుల భూమిని ఆక్రమించి చెట్టు పుట్ట తొలగించే క్రమంలో పోలీసు వారు దళితులను భూమిలోనికి వెళ్లనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మరోవైపు సైదాపురం తహసీల్దార్ వారు దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై నిషేధిత బోర్డులు పెట్టి దళితులను భూముల్లోనికి వెళ్లనివ్వకుండా చేస్తున్నారు. అదే సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలో భూస్వాములు, పెత్తందారుల ప్రభుత్వ అధికారులు అక్రమంగా 10 ఎకరముల చొప్పున ఆక్రమణ చేసి వ్యవసాయం చేస్తుంటే ఆ భూములపై నిషేధ బోర్డులు పెట్టకుండా వారికి వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించడం దారుణమన్నారు. సదరు విషయమై జిల్లా కలెక్టర్ను కలిసి ధర్నా చేసి అర్జీ సమర్పించామన్నారు. స్పందించిన కలెక్టర్ గారు సర్వే నంబరు 359 మరియు సర్వే నంబరు 356లో గల ప్రభుత్వ భూములను ఆక్రమణలను తొలగించి భూమిలోని నిరుపేదల జాబితాను తయారు చేయాలని ఆదేశాలు జారీ చేయుచున్నారని అన్నారు. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలుపరిచి దళితుల భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములపై దళితులకు యాజమాన్య హక్కు కల్పించాలని భూస్వాములు, పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజరు, మిగులు, పోరంబోకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమిలోని నిరుపేదలకు భూమిని పంచిపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కె రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత, పి అనూష, ఏ నాగమణి మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ఏ హరిబాబు, పి పెంచలయ్య, పి కోటయ్య, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. దళితుల భూములు అక్రమ పెట్టిన నిషేధ బోర్డులను కూలీ సంఘం భూమి పోరాటాలు ఆక్రమణ ప్రభుత్వం బంజరు మిగిలిన భూములు పేదలకు వెంటనే ఆక్రమణ ప్రభుత్వం బంజరు మిగిలిన భూములు పేదలకు వెంటనే వానిదే 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 శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాలు పోరాటాలు. మేము ప్రభుత్వ భూమి అడ్డగించుకుంటుంటే పోలీసులు ఎంఆర్ఓ గారు బోర్డులు పెట్టారు. ఎకరా ఉన్నోళ్ళకి పట్టా వస్తే 10 ఎకరాలు చేసుకుంటా వాళ్ళ పొలంలో బోర్డులు పెట్టలేదు, మా పొలంలో బోర్డులు పెట్టారు. ఇప్పుడు మాకు భూమి కావాలని మేము అందరం వచ్చి అడ్డగించుకొని చెట్టు చెమ కొట్టుకుంటున్నాము. నా పేరు కె రమేష్, ఐఎఫ్టీ జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఊటుకూరు గ్రామంలో గత నెల రోజులుగా వీళ్ళు భూ ఆక్రమణ చేసుకొని, ఇంతకుముందు గతంలో 10 ఏళ్లుగా భూ ఆక్రమణ వీళ్ళ ఆధీనంలో ఉంది. ప్రభుత్వ భూమి ఇది మైనింగ్ పేరుతో చెప్పుకుంటూ వచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ మధ్య మేము ధర్నాలు, రాస్తారోకలు, కలెక్టర్ అర్జీలు అలా ఇవ్వడం వల్ల ఇది ఎవరికి సంబంధించి కాదు, ప్రభుత్వ భూమని ఆ సాగులో ఉంటే ఊటుకూరు దళితులు సాగులో ఉన్న భూమిని బోర్డు పెట్టారు ప్రభుత్వం వారు. అయినా దళితులందరూ ఏకమై ఆ భూమి కోసం పోరాటం చేస్తూ వాళ్ళ ఆధీనంలో ఉంది. ఈ రోజుకి ఎంఆర్ఓకి కానీ అలాగే కలెక్టర్కి కానీ అందరికి కూడా అర్జీలు ఇచ్చుకుంటూ వస్తున్నాము. అలాగే వాళ్ళు కూడా మేము స్పందిస్తాము చేస్తాము అంటూనే వస్తున్నారు గ్రామస్తులకి. అయినా ఈ రోజుకి వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే ఇక్కడ భూస్వాములు 100 ఎకరాలు 10 ఎకరాలు ఆక్రమించుకొని వాళ్ళు మొత్తం కూడా మేతపురంబోకు కానీ అలాగే వాళ్ళ ఆధీనంలో ప్రభుత్వ భూములు కానీ అన్నీ కూడా మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంది. వాళ్ళకు మాత్రం రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ సపోర్ట్ చేస్తుంది. అదే సెంటు భూమి లేని నిరుపేదలకు మాత్రం ప్రభుత్వం ఏందో గుడ్డికి నీటికి మెల్లలాగా మూలిగైన నక్క మీద తాటి పండులాగా వ్యవహరిస్తుంది. వీళ్ళు ఈరోజు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నపించుకున్నా ప్రభుత్వం అధికారులు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకోసం ఈరోజు దళితులందరూ కూడా ఏకతాటిపై వచ్చి వాళ్ళు సాగులో ఉన్న భూమిని ఈరోజు చెట్టు పుట్ట మొక్కలు కొట్టుకొని వాళ్ళు ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీన్ని అందరూ కూడా అధికారులు గమనించాలి. అలాగే రెడ్లు కానీ నాయుడులు కానీ ఇక్కడ ఉన్న భూస్వాములు కానీ
వందల ఎకరాలు వాళ్ళు చెప్పు చేతలో ఉంది. వాటిల్లో కూడా బోర్డు పెట్టాలి కదా. మేతపురం పోకులు ఎంత 200 చిల్లర ఎకరాల్లో ఈ రోజుకి సాగు చేసుకుంటున్నారు. దానికి ఎలాంటి కాగితాలు లేవు. ఆ మేతపురం పోకులు బోర్డులు పెట్టాలి కదా. ఒక్కొక్కరు ఆధీనంలో 10 ఎకరాలు 20 ఎకరాలు ఇట్లా ఆక్రమించుకున్నారు. వాటిల్లో కూడా బోర్డు పెట్టండి. అలాగే ప్రభుత్వ భూముల్లో కూడా బోర్డులు పెట్టారు, కానీ దాంట్లో పెట్టకుండా దీంట్లో జనాలు తగ్గకూడదు అనేది ఎంతవరకు సవాబని మేము ఈ అధికారుల్ని ప్రశ్నిస్తున్నాం. దీన్ని వెంటనే స్పందించే అధికారులు ఆ పేదలు సాగు చేసుకునే భూమిని కూడా పేదలకి హద్దులు చూపించి వాళ్ళకి పట్టాలిచ్చి ఆ భూముల్లో సర్వే చేసి వాళ్ళకి తలా 1 ఎకరా చొప్పున ఇవ్వాలని నేను IFTU జిల్లా నాయకుడిగా డిమాండ్ చేస్తున్నాను. సైదాపురం మండలంలో తెలుగు సంవత్సరాది ఉగాదిని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. పోలేరమ్మను దర్శించి తమను చల్లగా ఆరోగ్యంగా ఉండేలా కాపాడమ్మా అంటూ మొక్కుకున్నారు. అమ్మవారికి వస్త్రాలు, గాజులు, కాయకర్పూరం ఇక ప్రసాదంను సమర్పించుకున్నారు. ఉగాది సందర్భంగా పోలేరమ్మ చెట్టు కింద ఉభయకర్తలు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఎందుకు అది పెన్ డ్రైవ్ ఇదే పెన్ డ్రైవ్ నమస్తే హైపర్ టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.